హాయ్ ఫ్రెండ్స్, ఇది చూస్తుంది మా కొండపోడండి. మా మామయ్య గారు బెండకాయలన్నీ కోస్తున్నారండి. అలాగే మా ఆయన అయితే కోతులు రాకుండా గన్న దగ్గర లిక్విడ్ వేసి కొడుతున్నారండి. అలాగే ఇప్పుడు చూపించేది మా పత్తి చేను అండి. ఇక్కడైతే ఒకళ్ళంటూ కాపలు ఉంటారు, ఎందుకంటే కోతులు రావడం జరుగుతుంది కాబట్టి. ఇవైతే పచ్చిమిర్చి తోట, అలాగే బంతి తోట అండి. ఇది మేమైతే కొండ కాలువ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే కాలువ అయితే చాలా బాగుంటుంది. మన మనసు బాగున్నప్పుడు కూడా కాసేపు ఇక్కడ కాలక్షేపం చేస్తే చాలా బాగుంటుందండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అలాగే బొబ్బర్లు అనేవి నేను కోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే వేరుశనగ ఇసుక నేలలో బాగా పండుతుంది కాబట్టి మేము కొన్ని అయితే వేసుకోవడం జరిగింది. అలాగే పత్తి చేను దగ్గర బంతి చెట్లు ఎందుకు వేస్తామంటే పురుగులు కీటకాలు రాకుండా వేస్తామండి. అలాగే ఇప్పుడు ఇది చూపించేది జాబర్ చెట్టు అండి. ఇదైతే మనం కట్టుకున్న చీరలకి రంగు కలుస్తుందండి. అలాగే మనం నెయిల్ ఫాల్స్లో కూడా కలుస్తుంది జాబర్ అనేది. ఈ జాబర్ పిక్కలు అనేవి చాలా ఎర్రగా ఉంటాయండి. దీని పువ్వు అయితే వైట్గా ఉంటుంది. ఇదైతే మనం చేతికి గోరింటాలా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుందండి. నేనైతే చాలా పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. చూసారు కదండి నా చేతికైతే ఎంత ఎర్రగా పండిందో. ఇది చాలా బాగుంటుందండి జాబర్ పిక్కలతో మనం అలా సరదాగా గోరింటాకు పెట్టుకుంటే. అలాగే చూపించేదంతా మా కొండపూడండి. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం పత్తి వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మేము అనేక కూరగాయలన్నీ కూడా బాగా పండించుకుంటామండి. అలాగే కూరగాయలు అనేవి తెలిసిన వారికి కొన్ని ఇచ్చేస్తామండి. చూసారు కదండి మా పత్తి చేని. పత్తి వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దారాలు అనేవి తయారు చేసుకోవచ్చు. అలాగే దీపారాధనకు ఒత్తులు కూడా వాడచ్చండి. పత్తి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మేమైతే ప్రతి సంవత్సరం పత్తి వేయడం జరుగుతుంది. ఇదైతే మా కొండపోడండి. కొండపోడు అందాన్ని చూశారు కదండి. అలాగే ఈ పత్తి చేను దగ్గర పురుగులు కీటకాలు రాకుండా బంతి చెట్లు అనేవి వేసుకుంటామండి. అలాగే నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.